కుంభరాశి వారికి నవంబర్ 18 మంగళవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే రేపటి రోజున ఎస్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తులతో రేపటి రోజున మీకు జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని అయితే ఎక్కడొక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నాం అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే మొదటి నుండి కూడా ఏంటంటే ఈ రాశివారు చాలా అంటే చాలా కష్టజీవులు. వీరికి ఊహ తెలిసినప్పటి దగ్గర నుంచి ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవిస్తూనే వస్తున్నారండి. అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా ఈ రాశి వారికి మీద పడడం, అలాగే కుటుంబ భారం అనేది ఎప్పుడు కూడా వీరు చిన్న వయసు నుండే ఎక్కువగా మోయాల్సి రావడం, వీటన్నిటి వల్ల ఏంటంటే కనుక వీరికి తెలియనటువంటి ఒక బాధ, ఒక బలహీనత, అలాగే ఒక నిరాశ, ఇవన్నీ ఎవరికి కూడా చెప్పుకోలేరన్నమాట. వీళ్ళన్నీ కూడా భరిస్తూ ఎటువంటి ఎక్కడా కూడా వీరి యొక్క బాధ్యతలను బయట పెట్టకుండా, ఎక్కడా కూడా పక్కన పెట్టకుండా కష్టాలను స్వయంగా అనుభవిస్తూ వస్తూ ఉండడం వల్ల వీరికి ఏంటంటే కనుక ఒక కష్టాలన్నీ కూడా పాఠాలుగా మార్చుకొని రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారండి. అంటే రావడం జరిగిందనమాట. అయితే వ్యక్తిగతంగా వీరు చాలా అంటే చాలా మంచివారని చెప్పుకోవచ్చండి. ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవించారు. చాలా రకాలైనటువంటి జీవిత పాఠాలను నేర్చుకుంటూనే ఉన్నారనమాట. అయితే మీరు ఏంటంటే చిన్నప్పటి నుండి కూడా ఏంటంటే మన అనుకున్న వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు, అసలు వీరు ఏ రకంగా అవసరాలను మనల్ని వాడుకుంటున్నారు, అంతేకాకుండా ఎన్ని రకాలుగా మోసం చేయాలని చెప్పి మమ్మల్ని ప్రయత్నిస్తూ ఉన్నారు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా చూసే జనాల మీద, కుటుంబ సభ్యుల మీద మనకు బాగా వెతికి ఒక విసుగు అనేది ఏర్పడిందనమాట. అన్నిటినీ కూడా ఏంటంటే అనుభవాలుగా తీసుకొని తర్వాత ఏంటంటే వీరు బయట పెట్టలేనటువంటి మొహమాటాలని ఎదుర్కొంటూ ఉంటారండి. అయితే వారితో ఏదైనా కానీ మనకు తెలియనటువంటి ఏదైనా ఒక హెల్ప్ అనేది కావాలనుకోండి, బయట వాళ్ళని అడిగితే చేస్తారో లేదో, వీరు చేస్తే మనకు కష్టం, మనల్ని కష్టపెట్టినా పర్లేదు, మరల వారి దగ్గరికి వెళ్ళేసి మాకు ఇలా ఉంది, మా సమస్య ఇలా ఉందని చెప్పేసి కొంచెం మొహం కోప్పడుతూ ఉంటారు కదా, వారితో మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితులు మీకు ఎదురవుతాయన్నమాట. మన అనుకున్న వాళ్ళే వీరికి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి సమస్యను అయితే మీరు తప్పకుండా ఎదుర్కొంటారు. ఇక జీవితంలో ఏంటంటే వీరు చాలా కొన్ని రకాలుగా బాగా తెలివిగా ఉండడం వలన వీళ్ళని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తులు తెలుసుకోవాలనుకున్నటువంటి విషయాలను కూడా వీరు ఇప్పటి వరకు నేర్చుకున్నారండి. కాబట్టి మునుపటి కంటే చాలా వరకు కూడా మీరు బెటర్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు తెలివి తక్కువ వారా అని చెప్పి అనుకుంటే నిజంగా మన పిచ్చితనం అనుకోవాలండి. ఎందుకంటే చాలా మేధావులు అనమాట ఈ కుంభరాశి వారు, చాలా తెలివైన వారు. కాకపోతే ఏంటంటే వీరు నమ్మిన వారి కోసం ప్రాణాలు ఇస్తారు, బంధాల మీద బంధుత్వాల మీద అధికమైనటువంటి ఆప్యాయతను, ప్రేమను చూపిస్తారు. పైకి మాత్రం వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది, కానీ లోపల చాలా మంచి మనస్తత్వాన్ని, చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట. ఈ రాశి వారికి పనిని పూర్తి చేసేంత వరకు నిద్రపోరండి. అహర్నిశలు కష్టపడి పని చేసేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట. రూపంలోను అందంలోను వీరికి వీరే సాటి, ఎవరు లేరని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా ఒక పని అప్పగిస్తే ఆ పనిని సక్సెస్ఫుల్గా దాన్ని ఫుల్ఫిల్ చేసేంత వరకు నిద్రపోకుండా 100% సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారని చెప్పుకోవాలి. అయితే ఈ రాశివారు గత కొంతకాలంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పుకోవచ్చు. చాలా రకాల కష్టాలను, ఉన్నన్ని కష్టాలు వీరికి ఉన్నంత ఓపిక, సహనం ఈ రాశి చక్రంలో 12 రాశుల్లో ఏ రాశి వారికి కూడా ఇంత ఎక్కువగా అనుభవించి ఉండరేమో అన్నంతగా కష్టాలను, సమస్యలను ఎదుర్కొన్న వారే అనమాట. అయితే వీరిది ఏంటంటే కనుక చాలా ఆకర్షణీయంగా ఉంటారండి. కాసేపు ఎవరైనా కానీ వీరితో మాట్లాడితే ఇంకొంచెం సేపు బాగా మాట్లాడితే బాగుండు కదా అని వీరితో మాట్లాడే వాళ్ళు కూడా ఏంటంటే మన కష్టాలు, నష్టాలు ఏదైనా వింటే వీరితో పాలు పంచుకుంటే బాగుండు, వీరు ఏదైనా సలహాలు ఇస్తారేమో, సలహాలు ఇవ్వడం వల్ల మనకు బాగా బెనిఫిట్ ఉంటుంది కదా, వీరి మాటలు వీరి సలహాలు అని చెప్పి యువతల వ్యక్తులు కూడా ఉన్నటువంటి కష్టాలు తీరడానికి ఏదైనా మార్గం చెప్తారేమో అని చెప్పి మిమ్మల్ని సంప్రదించేటువంటి సభ్యులు కూడా మీ చుట్టుపక్కల మీ సర్కిల్ వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారండి. మీ సర్కిల్లో ఎప్పుడు కూడా ఒక అడుగు అనేది మీరు ముందే ఉంటారనమాట. మీకున్నటువంటి మంచితనానికి, మీకున్నటువంటి సహాయం చేసే గుణానికి, మీకున్నటువంటి మానవత్వానికి, దైవానుగ్రహం అనేది కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా, ఎన్నిసార్లు మీరు పడినా భగవంతుడు పైకి లేపుతూనే ఉంటారండి. మీకు అండగా దండగా ఎప్పుడు కూడా
తోడుగా శ్రీరామ రక్షగా ఆయన ఎప్పుడు కూడా మీ చుట్టూనే కాపు కాచుకొని మిమ్మల్ని ఎప్పుడు కూడా మీ కుటుంబాన్ని ఎక్కువగా మీరు ప్రాధాన్యతనిస్తారనమాట. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ని కానీ లేదంటే మీకు సంతానం అంటే మీ బిడ్డలకు కానీ ఎక్కువగా మీరు ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రేపు తారీఖు కదా 18వ తారీఖు మంగళవారం రోజు వృత్తిపరంగా కావచ్చు లేదంటే ఉద్యోగపరంగా కావచ్చు, చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళకైనా కానీ అంటే టీ కొట్టు వాళ్ళకైనా చిల్లర కొట్టు వాళ్ళకైనా ఎవరికైనా కానివ్వండి, అంటే మనకి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు కదా, వృత్తిపరంగా కానీ ఇలా చాలా అద్భుతంగా కలుసుబాటుతనంగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే వీరికి అంటే ₹1 వచ్చే దగ్గర ₹1 వచ్చే అవకాశం ఉంటుందన్నమాట రేపు రోజున. అంటే పెట్టుబడి పెట్టిన దానికి ఒక ₹5 వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే 1కి 10 వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే వాతావరణం వీరికి చాలా అనుకూలంగా ఏర్పడబోతుందన్నమాట. అనుకూలమైనటువంటి పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. అలాగే డబ్బులు సంపాదించుకోవడానికి కూడా మంచి సమయం ఇప్పుడు ఉందండి. వీరికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవాలి. కష్టే ఫలి అని ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూసి తీరుతారు. ఇక ముఖ్యంగా కుటుంబ పరంగా విషయానికి వస్తే ఎవరైతే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత లేదని చెప్పి బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి కూడా భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి చిన్న చితక సమస్యలు దూరమై అనుకూలత ఏర్పడుతుందన్నమాట. బిడ్డల పరంగా మంచి అనుకూలత ఉంటుందన్నమాట. ఇంకా రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా మంచిగా ఆనందంగా రేపటి రోజున చాలా హ్యాపీగా ఉంటారండి. అలాగే ఎప్పుడు కూడా దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రయాణాల్లో కూడా చక్కటి లాభాలను గడిస్తారు. ఇక ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు చికాకులు ఈ రాశి వారికి ఉండవు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ భాగ్యం కలిగేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీకున్నటువంటి దిష్టి దోషాలను తొలగించుకోవడానికి ఎర్రటి నీటితో దిష్టి తీసేసుకుంటూ ఉండడం వల్ల మీకున్నటువంటి నరదిష్టి అనేది తొలగిపోతుందండి. ప్రతి నెల అమావాస్యకి ఇంటికి గుమ్మడికాయతో దిష్టి తీసేసుకోవడం కానీ, ఇంటి పరంగా ఏదైనా దిష్టి దోషాలు ఉన్నా కూడా అవి పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశాలు అయితే మీకు తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి. రావి చెట్టు వేప చెట్టు కలిసినటువంటి చోట 12 ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి. మీకున్నటువంటి జాతక గ్రహ దోషాలు ఏవైతే ఉంటాయో అంటే శని దోషాలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశాలు అయితే తప్పకుండా ఉంటాయి. ప్రతిఫలాన్ని మీరు తప్పకుండా పొందుతారు. ఓవరాల్గా చూసుకుంటే మీకు ఎటువంటి దృష్టి దోషాలు, గ్రహ దోషాలు, జాతక దోషాలు ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయండి. ఇంకా రేపటి రోజున మీకు ఎస్ అనే అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తులతో రేపటి రోజున మీకు కొన్ని నూతన పరిచయాలు ఏర్పడి మీ జీవితంలో కొంచెం ఎదురు దెబ్బలు తగిలేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. అనూహ్యమైనటువంటి మార్పులు తీసుకురావడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి రేపటి రోజున ఎవరైతే ఎస్ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి వల్ల మీ జీవితంలో చాలా అనూహ్యమైనటువంటి మార్పులు అయితే కలగబోతున్నాయని చెప్పుకోవచ్చండి. ఎస్ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల మీ జీవితంలో అనేక రకాల శుభవార్తలు, అలాగే వారితో పంచుకున్నటువంటి ప్రతి మాట కూడా మీకు అఖండమైనటువంటి విజయం తెచ్చిపెట్టే విధంగా మీకు ఉండబోతుందన్నమాట. అలాగే వారు ఇచ్చేటువంటి సలహాలే కాకుండా వారితో మీ జీవిత ప్రయాణం కూడా సుసంపన్నంగా మీరైతే వారితో మాట ఏదైనా చెప్పుకోవడం, ఆ మాట తీరు అలాగే ఎదుటివారి మాట తీరు, మీ మాట తీరు ఒకలా ఉండడం మీకు అనిపించడం, వారితో ప్రయాణాన్ని కొనసాగించడానికి మీరు ఇంకా ఎక్కువగా ఉత్సాహం చూపడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఇదొక అనూహ్యమైనటువంటి మార్పుగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఎస్ అనేటువంటి పేరుతో ఉన్నవారు మీ జీవితంలో మరింత ఎక్కువగా శుభవార్తలను అలాగే శుభ ఫలితాలను తీసుకొచ్చేటువంటి వ్యక్తులుగా మిగలబోతున్నారనమాట. అలాగే ఎస్ అనే పేరుతో ఎవరైతే ఉంటారో ఆ పేరుతో మొదలవుతుందో ఆ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అలాగే మనిషికి ఎంతగానో విలువనిస్తారు కొంతమంది. అలాగే మనిషిని ఎంతో విలువనిచ్చిన వారే మనల్ని కిందకు పట్టి లాగేస్తూ ఉంటారు. కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా నడుచుకోవడం వల్ల మీకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అడిగిన వాళ్ళందరికీ కూడా సహాయం అనేది చేసేయకండి. మీ దగ్గర కొంచెం ఉంచుకోండి. డబ్బును పొదుపు చేసుకునేటువంటి అలవాటు చేసుకోండి. ఈ రోజుల్లో ఎవరికి కూడా మనం చేయి చాపి అడిగితే ఇచ్చేవాళ్ళు లేరు. కాబట్టి మాట సహాయమే చేయడం లేదు. ఎందుకంటే ఏదైనా మాట చేసినా కూడా ఎక్కడ బాగుపడతారో అని చెప్పి ఏడ్చే వాళ్ళే ఎక్కువ అనమాట. ఎవరు కూడా మనకు అంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నటువంటి రోజులు. కాబట్టి మనం ఎవరు ఎంతవరకు ఉంటున్నామో అంతవరకే ఉండాలి. ఒకవేళ నిజంగా వారికి ఏదైనా అవసరమైతే నిజంగా వారికి ఏదైనా సహాయం అని చేయాలనుకోండి, మీ వంతుగా ఏదైనా కానీ ఒక తక్కువ మోతాదులో సహాయం అనేది అందివ్వడానికి ప్రయత్నించండి. కానీ అప్పులు చేసి సహాయం అయితే చేయకండి. ఎందుకంటే అప్పులు తీర్చడానికి మీకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సహాయం చేయడంలో తప్పు లేదు. కానీ అప్పు చేసి ఇతరులకు మీరు దెబ్బతినేంత సహాయం అయితే మీరు చేసుకోవద్దని చెప్తున్నాను.
చూశారు కదండి కుంభరాశి వారికి ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీకు ఎలా ఉంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకొంతమందికి షేర్ చేయండి.